ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపహేత్తస్య అరుణాం కరుణాతరంగితాక్షీం దుఃఖపాశాంకుశపుష్పమానచర్మాం అనిమాదివిరాతాం మయూకైః అహమిత్యేవ విభావయే వాణి శ్రీమాత్రే. ప్రేక్షకులకి అదంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది, ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్. ఎందుకంటే కొంచెం మనకి ఈ సంవత్సరం గురువు, శని పర్టికులర్గా వృషభ, కుంభరాశులోనే ఉంటారు కాబట్టి ఏ అంశం మీద చాలా బాగుంది, మరియు ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీరు వీడియోని ఆఖరి వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ అసలు జాతకం తెలియని వాళ్ళకి పర్టికులర్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వాళ్ళు సెకండ్ ఆప్షన్ ఇస్ రాశి నుంచి చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బికాజ్ ఆఫ్ లగ్నం రూల్ చేసినంత ప్రభావం రాశి సెకండరీగా చేస్తుంది. అయితే మీకు ఈ సంవత్సరం ఏ ప్లానెట్స్ ఏ విషయాలు చాలా బాగా సపోర్టివ్గా ఉన్నాయి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉన్నాయి. మీకు పర్టికులర్గా సపోర్టివ్గా ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి పంచమ స్థానం మీద చాలా బాగుంది. అంటే మీకు సంతానం గురించి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నామని అవ్వట్లేదు, 100% ఈ సంవత్సరం మీకు ఆ యొక్క విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది. ఇక రెండవది ప్లానింగ్స్ ఉంటాయి. కొంతమంది చూడండి, నా ఐడియా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, నేను ఫలానాది అనుకుంటున్నాను, ఆ ఫలానాది అవుతుందా. ఖచ్చితంగా ఇక్కడ ప్లానింగ్ ఇంప్లిమెంట్ అవ్వడానికి సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి సంవత్సరం. మూడవది చూడండి, ఒక్కోసారి మనం అప్పులు తీరుతాయా తీరవాము, అప్పులు ఎప్పుడు తీరుతాయా అనుకుంటున్నాం. పంచమం ఈజ్ అప్పులు తీరడం కాబట్టి అప్పు తీరేటువంటి సోర్సెస్ బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. ఫ్రెండ్స్ నుంచి సహకారము, సంతానం అభివృద్ధి అవ్వడము, సంతానం యొక్క ఇది మీకు కూడా కొంతవరకు కలిసి రావడం. కొంతమంది చూడండి, పిల్లలు ఏంటో ఇంకా సెటిల్ అవ్వలేదు, కొంచెం సెటిల్ అయితే బాగుంది. కొంచెం మధ్యతరగతి వారికి ఈ హెల్ప్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. అంటే సంపాదిస్తూ ఉంటాడు, సరిపోతుంటుంది, కానీ కొంచెం సపోర్ట్ ఉంటే మాటిమాటికి అప్పులు చేసే అవసరం ఉండదు కదా. పిల్లలు కొంచెం ఉద్యోగాలు చేస్తే, ఏదైనా వ్యాపారం చేస్తే ఎంతో కొంత సంపాదిస్తారు, కొంత చదువులకు మేలు నీళ్ళుగా ఉంటుంది కదా అనుకునేటువంటి వారికి వారి యొక్క సంతానం అభివృద్ధిలోకి రావడం, కొంచెం వాళ్ళ యొక్క సపోర్ట్ లభించడం ద్వారా వీళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. అయితే ఇక్కడ భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు ఇది ఒక లక్గా భావించాలి. ఎందుకంటే కర్కాటకం నుంచి రాహు పితృదేవతా సంబంధించిన ఎనర్జీని ఇచ్చేటువంటిది అట్లా ఉంటాడు. కాబట్టి పర్టికులర్గా కర్కాటకం వారు పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన కూడా చేయాలి. అంటే ఏమిటి, స్వయం పాకం ఇవ్వడం కానీ. అదేవిధంగా ఈ రాహు 9th హౌస్లో ఉన్నందుకు కొంతమందికి చూడండి, విదేశాలకు వెళ్ళి నేను హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, బట్ నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు అంటూ ఉంటాను. బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం, మీరు ట్రై చేస్తే కానీ ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఇక ఫినాన్షియల్గా చూసుకున్నట్లయితే ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది, మొదలం కాదు. కాకపోతే అష్టమ శని వస్తుంది సాధారణ ఇంకో 1 year వరకు ఉంటుంది, నెక్స్ట్ మే వరకు ఉంటుంది ఆల్మోస్ట్. సో ఈ అష్టమ శని ప్రభావం అనేటువంటిది మీకు తగ్గాలి అంటే, అష్టమ శని అంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేట్, నింద, స్లో అవ్వడం, ఇవేమీ 100% అవ్వాలనుకోలేదు. 10 to 50% దీని ప్రభావం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కూడా మనం ఏంటంటే మనకు జరిగేటువంటి మంచి కంటే కూడా జరుగుతున్న ప్రాబ్లమ్స్ని, జరుగుతున్న ఆటంకాలని, నెగటివ్నే ఎక్కువగా మనం తిప్పుకుంటూ ఉంటాం. మనల్ని ఎవరైనా ఒక మాట అన్నా అందులో ఆ మనిషి మంచిగా నచ్చిపోతాం, ఆ ఒక్కరోజు అన్న మాటను బట్టుగా మనిషిని కట్ చేసేస్తాం కూడా. కాబట్టి అంటే మనిషి యొక్క సర్వసాధారణంగా
అందరికీ పనిచేసే సాఫ్ట్వేర్ అలాంటిది, బాడీలో ఉండేటువంటి ఆలోచనలో ఉండే సాఫ్ట్వేర్. కాబట్టి ఈ చిన్న చిన్నగా జరిగేటువంటిదంతా కూడా కర్మ అనుభవిస్తున్నాను సింపుల్గా. నిందలు అనుభవిస్తున్నా, ఏం చేస్తున్నాడు. పర్టికులర్గా మీరు దీని నుంచి బయటపడాలి అంటే సింపుల్గా నువ్వులు దానంగా ఇవ్వడం, తెల్ల నువ్వులు దానంగా ఇవ్వడం, బెల్లం గోగు తినిపించడం, ఏదైనా ఆలయాల్లో నూనె దీపారాధన కోసము అని ఇవ్వడం లాంటివి చేయడం ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఈ సంవత్సరంలో కాస్త మీరు ఏదైనా సిగ్నేచర్స్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, ఎవరితోనైనా కలుపుకునేటప్పుడు కేర్గా ఉండండి. ఇది పర్టికులర్గా జాగ్రత్తగా చూసుకోండి ఈ విషయాల్లో. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది, మీరు గమనించవలసినటువంటి అంశం చూసుకున్నట్లయితే, మీరు ఏదైతే బిజినెస్ కానీ వ్యాపారాలు ఏదైతే చేస్తున్నారో కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. మరియు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. అందులో ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు మరింత అద్భుతంగా ఉంటుంది. చాలామందికి వాళ్ళ జన్మ నక్షత్రం కానీ, లగ్నం కానీ, రాశి కానీ ఏమీ తెలియదు. కాకపోతే ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళు వేధిస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి ఏమీ అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో పర్టికులర్ నామం కనుక మీరు తీసుకొని కనుక రెగ్యులర్ చాటింగ్ చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అది నేను మీకు 1 by 1గా చెప్తాను. నేను చాలామందికి అమ్మవారి అనుగ్రహంతో నాకు అద్భుతమైన కాదు, చాలామంది నేను సజెస్ట్ చేయడం జరిగింది. కొన్ని వేల లక్షల మందికి అది వర్కౌట్ అయినటువంటి విషయాలు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మనం చూడండి, ఎవరైనా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోణాన వాళ్ళు సంతోషంగా లేరు, ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు, ఎదగలేకపోతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకుని వాళ్ళ జన్మజాతకం వల్ల లగ్నం పాడైపోయింది పూర్తిగా. అందుకని ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు, ఎవరికి ఇబ్బంది పెట్టరు, కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను వాళ్ళకి అర్థం కాదరే, అన్యాయం చేసేవాడు హ్యాపీగా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనిపిస్తుంది. దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాజిటివ్ అయిపోతుంది. దానికి మరి ఏమిటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 2 చెప్తాను ఇక్కడ విషయాలు. ఒకటి శ్రీమాత్రే నమః లేదా జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. మీరే చూస్తారు ఇది ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలంటే 40 minutes ఖచ్చితంగా చేయాలి కూర్చొని. ఎనీ మంత్రం ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మంత్రం మినిమం 40 minutes చేయాలి. ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయాలి. రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఇది మీకు పెద్ద విషయం కాదు. స్థిరంగా మీరు కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ని మారుస్తుంది, రైట్? ఇక మరి కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది. అరే ఏ పని చేసినా అసలు ఇక్కడ డబ్బులు రావట్లేదండి, డబ్బులు మిగలట్లేదండి, అన్నీ నాకు డబ్బులు అంటే అసలు నా టాలెంట్కి సరిపోయే అనే డబ్బు నాకు రావట్లేదు అని చాలా మందిలో ఆ బాధ ఉంటుంది. దానికి ఏం చేయాలి? లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉన్నాయి. దీన్ని మీరు చేయగలిగితే, ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుందంటే ధనస్థానము అంటారు జ్యోతిషాస్త్రంలో. ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా వర్కౌట్ అవుతున్నాడు, ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు. ఆ పర్టికులర్ జాతకం తెలుసు, ఏమంటే పలానా గ్రహం పలానా దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ మీకు బ్రేక్ చేస్తుందో దానికి సంబంధించిన దానం ఇవ్వచ్చు, జాతకం తెలుసు. మరి తెలియని పరిస్థితి ఏమిటి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. అదేవిధంగా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్యం వర్ధిని అని చేసుకోండి. మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి, ఒక డిజైర్ ఉంది, ఒక గోల్ కోసమే బ్రతుకుతున్నా అంటారు కొంతమంది. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ, ఎందుకంటే దానిలో కోసం స్వార్థం కూడా ఉండదండి. నేను ఒక గోల్ సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నాను. అలాంటి డిజైర్ మీకు నెరవేరాలంటే ఏం చేయాలి? మీరు నవగ్రహాల్లో, ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్గా ఉంటుంది, బట్ యూనివర్సల్గా ఒకటి చెప్తాను మీకు. ఏమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు బుధగ్రహము శుక్రగ్రహము, బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి ఒక 3 ప్రదక్షిణాలు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చేస్తూ మీరు ఏం చేస్తారంటే ఈ గోల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామందికి అరే నా జీవితం ఏమైనా నేను
కోల్పోతున్నానా, నన్ను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ఈ ట్రావెల్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. ఈ దిక్కుమాలని గోల్ పెట్టుకున్నానేమో, నేను అనవసరంగా ఈ గోల్ అని పడింది. ఎలాంటిదంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్తారు, లేకపోతే ఏదో రీసెర్చ్ చేస్తుంటారు, రకరకాలు ఉంటాయి వాళ్ళకి. దానివల్ల పెద్దగా అప్పటికి ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు, ఏముండదు, కానీ వెళ్తూ ఉంటుంది ఆ లైఫ్లో. అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి, మీకు ధైర్యం ఇంకా రావడానికి ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ గోల్ మీద మీరు పట్టు సాధించగలుగుతారు, మీరు సక్సెస్ అవ్వగలుగుతారు, మీకు ధైర్యం అనేటువంటి పెరుగుతుంది. ఇంకా ఎక్కువగా నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకోండి. ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు, ఎలాంటి గృహం కట్టుకుంటారు, మల్టిపుల్ గృహాలు ఉంటాయా, లేదా గృహం మీ పేరు మీద కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుందా, ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలనేటువంటి కొన్ని ఉంటాయి లెక్కలు. కానీ జాతకంలో మీకు జాతకం లేదా అప్పుడు ఏం చేయాలి, ఓం వదనస్వరమాంగళ్య గృహతూరణ చిల్లికాయి నమః చేసుకోండి, లేదా మణిద్వీప వర్ణన చదువుకోండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి గృహయోగాన్ని ఇస్తుంది. ఇక సంతానం లేదు, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయ నమః చేసుకోండి. పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కొంతమందికి. ఆ విషయం తెలియక అయ్యో లేదని బాధపడతారు. అలా కాదు, సంతానం అనేటువంటి గొప్ప యోగం ఎప్పుడుందో తెలుసుకోవాలి. ఇక కొంతమందికి 90% ఆఫ్ పీపుల్కి వాళ్ళ రేపు అప్పులు పాలైపోతున్నారు. బికాజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది, జీతాలు మనకు వచ్చేటువంటి సంపద పెరగడం లేదు. మరి ఏం చేయాలి అప్పుడు అంటే, సింపుల్గా నేను మీకు ఒక మంత్రం చెప్తాను. ఇది కొన్ని లక్షల మంది చేసి లబ్ధి పొందారు. ఇట్ ఈస్ ఓం అపర్ణాయై నమః. ఖచ్చితంగా మీకు అప్పుల నుంచి బయటపడేస్తుంది. లేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అనుకుంటారు. అటువంటి దానికి ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మష నాశిని నమః. లేదంటే నాకు శత్రువులు ఉన్నారంటారు కొంతమంది. ఏ మంచి అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు, దీనికి ఏం చేయాలి? సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనుకోండి. ఖచ్చితంగా మీ శత్రువు మిమ్మల్ని చూసేటువంటి కోణం మారిపోతుంది, మీరు శత్రువుని చూసే కోణం మారిపోతుంది. అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు, మీలో పాజిటివ్స్ ఆ పర్సన్ చూస్తారు. అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు. అలాంటి వారు సప్తమ స్థానం పాడవడము, 12వ స్థానం పాడైనప్పుడు ఏమవుతుందంటే, సప్తమ స్థానం పాడైతే వివాహం అవ్వదు, అంటే లేట్ అవ్వడము, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వివాహం చేసుకుందామంటే. 12వ స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడం, డివోర్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే, లలితా సహస్రనామంలో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధరాయ నమః అనే మంత్రాన్ని 40 minutes చేయండి. లేదంటే వివాహం అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, విడిపోతామేమో అనిపిస్తుంది, మనసులోనేమో మాకు కలిసి ఉండాలి అంటూ ఉంటారు. అలాంటి వారు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకరి ముఖాన్ని చూడగానే గణపతి ప్రత్యక్షం అయ్యాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు. లేదా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః కూడా చేసుకోవచ్చు. అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓం శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః చేయండి. మీరే చూస్తారు చేంజ్ అనేటువంటి ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీ లైఫ్లో అదే పదే జరుగుతున్నాయి, మాటిమాటికి నష్టాలు జరుగుతున్నాయి. ఓం అష్టమి చంద్ర విప్తరాజ అధికస్థం శోభితాయ నమః. కెరియర్లో గ్రోత్ రావాలి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. లేదంటే నాకు బిజినెస్లో గ్రోత్ రావాలి. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా వజంగికాయ నమః. లేదా నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను. నేను అలాగే నష్టపోకుండా నా ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు. దానికోసం సర్టన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి, నా పరిస్థితి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఓం సింజాని మణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయే నమః అని నామస్మరణ చేసుకోండి. విదేశాలకు నేను ఎంత ట్రై చేస్తున్నాను లేదంటే దాని అర్థం ఏమిటంటే, మీ 12వ స్థానం యాక్టివ్గా లేదు. దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి. ఖచ్చితంగా మీకు 100% బాగుంటుంది. కొంతమంది పిల్లలు చదవరు, అలాంటప్పుడు మీరు వాళ్ళకి
భూ సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి. లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు చేయొచ్చు. లేదు మీ పిల్లలకు నేర్పిస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు చదువు సాగుతుంది. అది ఏమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించండి. చాలా చిన్నగా ఉంటుంది. ఓం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగరే అంటే ఇది కొంచెం వాక్ సంబంధించి పెరగడానికి ఇది. అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి, మీరు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఆ నీటిని తీసుకొని పట్టుకొని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసన చేసుకోవాలి. అలా కాదు వాక్ సంబంధించి పెరగాలి. నేను ఎప్పుడు శ్లోకంలో చెప్పుకుంటాను, హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదే తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహం. అది చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. సో మీరు ఇది చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది ఏమీ భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయ.